నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ దుర్గా భవాని. వరంగల్, ఉమ్మడి వరంగల్లో అక్కడ కాంగ్రెస్ నేతల మధ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఒక రచ్చ అనేది మొదలయ్యింది. ఎందుకు, ఏంటి, ఏమైందంటారా? ఒకసారి మీకు దానికి సంబంధించినంత వరకు అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ అందులో ముఖ్యంగా ఫస్ట్ వరంగల్ వెస్ట్ సంబంధించిన ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి మాట్లాడిన మాటలకు గాను ఇక్కడ ఎవరు కొండా మురళి మాట్లాడిన మాటలు నన్ను రెచ్చగొట్టకండి. సో ఇక్కడ మాట్లాడారు, ఏం మాట్లాడారంటే కొండ మురళి నన్ను రెచ్చగొట్టకండి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. కావాలి అని అంటే ఈసారి నేను గెలుస్తాను అని చెప్పి, అంటే గెలవడం మాకు సాధ్యం కాదని మీరు అనుకుంటున్నారా? ఈసారి ఖచ్చితంగా మేము మళ్ళీ ఎలక్షన్స్లో నుంచుంటాము చూడండి అని చెప్పి కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ వేసిన తర్వాత ఇంకొకటి మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను, చూడండి. ఇక్కడ సుష్మిత కొండ ఎవరు అని అంటే కొండ సురేఖ వాళ్ళ కూతురు, ఏకైక పుత్రిక. అండ్ తను ఏమని మెన్షన్ చేసింది ఇక్కడ అంటే ఆస్పైరింగ్ ఎమ్మెల్యే పర్కాల. అంటే ఆస్పైరింగ్ ఎమ్మెల్యే పర్కాల అని అంటే ఏంటి? తను పర్కాలకి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి ఇది ఒక విషయం. ఎందుకంటే తను చూడండి, తన పోస్ట్ తను మార్చడం జరిగింది. సుష్మిత కొండ అండ్ యూత్ వాయిస్ మామ టు ఫేస్ తర్వాత ఎంటర్ప్రీనియర్ అని పెట్టి ఆస్పైరింగ్ ఎమ్మెల్యే పర్కాల. మరి పర్కాల నుంచి తను కంటెస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పర్కాలకి ఎమ్మెల్యే ఎవరున్నారు అని అంటే మాత్రం ప్రకాష్ రెడ్డి ఉన్నారు. సో పర్కాల ఎమ్మెల్యే ఎవరు? ప్రకాష్ రెడ్డి. తర్వాత మొత్తానికైతే 4 వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, పర్కాల, స్టేషన్ గన్పూర్కి సంబంధించినంత వరకు అయితే కడియం శ్రీహరి ఉన్నారు, వాళ్ళ డాటర్ కూడా ఉన్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం చేయబోతున్నారు అంటే దీనివల్ల ఏం జరిగింది? ఈ పోస్ట్ వల్ల తను పెట్టిన ఒకటి ఆస్పైరింగ్ ఎమ్మెల్యే పర్కాల అని చెప్పి ఎప్పుడైతే తను పెట్టిందో అప్పటి నుంచి కూడా అక్కడ ఆల్మోస్ట్ ఎలా ఉంది వ్యవహారం అంటే ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేల సీట్ల కోసము నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి కూడా ఇప్పటి నుంచి వీళ్ళు రెడీ అవుతున్నారు. కానీ ప్రజలకు ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రజలకి మంచి వసతులు కల్పిస్తున్నారా లేదా, మంచి వసతులు వెళ్తున్నాయా, అసలు వీళ్ళు తీసుకొచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల దాకా అందాయా లేవా, ఏవి వద్దు వీళ్ళకి, ఇలాంటివేవి చేత కాదు, పట్టించుకోరు. ఎందుకంటే రీసెంట్గా మొన్న వరంగల్లో హన్మకొండలో చూస్తే అక్కడ అన్ని గుడిసెలన్నీ ఎత్తేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయని చెప్పి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ ఇళ్లలో మీరు ఉండొద్దు, మీరు వెళ్ళొద్దు అని చెప్పి పెద్ద గొడవది. మీ ఆ గుడిసెలు వేసుకొని ఉంటున్న వాళ్ళు గుడిసెలు వేసుకొని కూడా అసలు అక్కడ ఉండొద్దు. అరే లేనోళ్ళకి, పేద ప్రజలకి చూడండి, కాస్త వాళ్ళకి ఇవ్వండి అని అంటే అట్లాంటివి కుదరవు మనకు, అలాంటివి ఉండవు. ఎంతసేపటికి ఎవడు ఎమ్మెల్యే అవ్వాలి, ఎలా ఎమ్మెల్యే అవ్వాలి, మనం ఎంత దోచుకోవాలి, మళ్ళీ ప్రజలకి ఎంత ఇవ్వాలి, ఈ విషయాల మీద ఉంటుంది. అసలు ప్రజలకు ఇచ్చే విషయంలో ఎంత పర్సెంట్ ఇస్తారు? ఎంతసేపటికి మీకు మీ చెంచాలకో లేకపోతే మీ వెనకాల ఉండి మిమ్మల్ని నడిపించే వాళ్ళకి, మీ తొత్తులకి తప్ప మీరు వేరే వాళ్ళకి ఇస్తారా? అసలు ఇస్తారా? ఇప్పటి నుంచో గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అంటే చూడండి. అసలు కాంగ్రెస్ లో మొన్ననే వాళ్ళని వీళ్ళ ఫాదర్కి కూడా, కొండ మురళికి కూడా చెప్పారు, డిసిప్లినరీ యాక్షన్ కమిటీ వచ్చింది, దాని గురించి మాట్లాడారు. ఏం జరిగినా ఎంత జరిగినా ఇగో ఇలానే ఉంటుంది. వాళ్ళ ఫాదర్ అయితే డైరెక్ట్గా చెప్పారు, ఏముంది నాకున్న దాంట్లో లాస్ట్ టైం ఒక 16 ఎకరాలు అమ్మినా, ఈసారి ఇంకొంచెం అమ్మాయినా నేను చేసుకుంటా అని చెప్పి మాటలు వస్తున్నాయి. అంటే రాజకీయం అంటే పైసలతోనే అయిపోతుంది అని అనుకుంటున్నారా? 5 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఇప్పటికీ కనీసం ఒక కారు కూడా కొనని ఎమ్మెల్యే ఉన్నారు. ప్రజల కోసం పనిచేసేటోళ్ళు అలా ఉంటారు. ప్రజల కోసం పనిచేస్తే అలా ఉంటది. ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల కోసం మాత్రమే పనిచేస్తారు. ఇలా మీ స్వార్థాల కోసమో 16 ఎకరాలు అమ్మినా నెక్స్ట్ టైం 50 అమ్మే, ఏమైంది? 50 కాకపోతే మొత్తమే అమ్మే, ఎవరికి బాధ? మాకేం బాధనా? ఏముంది మొత్తం అసలు అంత ఈజీగా ఎలా చెప్తున్నారు? ఏముంది మేము లాస్ట్ టైం 16 ఎకరాలు అమ్మినా ఈసారి ఇంకొంచెం ఎక్కువ అమ్మేస్తా అని చెప్పుకోవడానికైనా మీకైనా ఉండాలి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి, రాజకీయాలు దేని మీద నడుస్తున్నాయి. ప్రజల కోసమో, ప్రజల కోసం మేము ఉంటాము, ప్రజల కోసం పనిచేస్తాము, ప్రజల ఆనందమే మా ఆనందము, ప్రజల సంక్షేమమే మా సంక్షేమం, ఇలాంటి మాటలు ఏవి నమ్మకండి. ఏ రాజకీయ నాయకుడు చెప్పినా అస్సలు నమ్మకండి. ప్రజలలో తిరిగే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి దాంట్లో చాలా తక్కువ మంది అంటే చాలా తక్కువ మంది. ఇగో ఇలా వీళ్ళు పదవుల కోసమో లేకపోతే వేరే వాటి కోసమో గొడవ పడేటోళ్ళు ఇగో ఇలా ఉంటారు. మరి వరంగల్లో అసలు ఏం జరగబోతుంది, ఎలాంటి రచ్చ ఉండబోతుంది అనేది అయితే తెలీదు. కానీ ఇప్పటికైతే పర్కాల ఎమ్మెల్యే
ప్రకాష్ రెడ్డికి అయితే ఏం చేయబోతున్నారో ఏంటి, అప్పుడేనా కంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పి పెట్టుకుందా అని చెప్పి కూడా అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్ళ మదర్ కంటెస్ట్ చేసిన దగ్గర నుంచి తను కంటెస్ట్ చేయొచ్చు. కొండ సురేఖ ఎక్కడైతే కంటెస్ట్ చేశారో అక్కడ నుంచి తను కంటెస్ట్ చేయొచ్చు కావాలండి. కానీ అలా కాదు, తను పర్కాల నుంచే కంటెస్ట్ చేస్తానని చెప్పి కూడా అక్కడ చెప్తుంది. పర్కాల నుంచి నేను కంటెస్ట్ చేయబోతున్నాను, నేను అక్కడ నుంచే చేస్తాను అని చెప్పి. మరి ఇది ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఈ వివాదాస్పదం ఇంకా ఎక్కడి దాకా చేరుతుంది, ఏ తారాస్థాయి వరకు చేరుతుందో చూద్దాము. వేచి చూడండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.